క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నువ్వు చేయవలసిన దానిని నీకు తెలియజేస్తును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, చాలాసార్లు మనం ఏం చేయాలో, ఎలా చేయాలో, అసలు ఏంటి నేను చేయగలిగినది ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు చేయవలసిన దానిని నేను తెలియచేస్తును. నువ్వేం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న ఆలోచన దేవుడు నీకు తెలియచేస్తానని దేవుడు నీతో చాలాసార్లు మన జీవితం ఎటుపోతుందో మనకు తెలియదండి. మనం అనుకుంది ఒకటైతే మన జీవితంలో జరుగుతుంది ఒకటి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతుంటాం. కానీ ఆ పరిస్థితులు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ధైర్యపడద్దు, భయపడద్దు. ఎందుకంటే నీకు సమస్తాన్ని తెలియజేయగల గొప్ప దేవుడు నీకు ఉన్నాడండి. ఆ దేవుడు ఖచ్చితంగా, మన దేవుడు, మన యేసయ్య నీకు ఏది కావాలో, నువ్వు ఏమి చెయ్యాలో, నువ్వు ఏ సమయంలో ఎలా ఉండాలో నీకు సమస్తాన్ని కూడా తెలియచేస్తాయి. అలా దేవుడు తెలియచేస్తున్నప్పుడు అది మనం గ్రహించే వరంగా ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా నేనేం చేయాలి ప్రభా, ఈ పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచన నేను చేయాలి ప్రభా, నాకేం దిక్కుతోచిగా ఉందని నీ ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుడి మీద పూర్తిగా ఆధారపడి, దేవుని కనుక నేనేం చేయాలో నువ్వు నాకు తెలియపరచని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలో నీకు దిక్కుతోచిన పరిస్థితుల్లో భయపడకు. దేవాది దేవుడి మీద ఆధారపడి దేవుడు తెలియచేస్తున్న ప్రకారం ఉన్నాడు, నీ జీవితంలో జీవన పొందుకుంటావు. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు ఎక్కుస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల విషయంలో ఏం చేయాలో దిక్కు చూస్తున్న పరిస్థితుల్లో వారు ఉన్నారేమో, ఆ పరిస్థితిలో వారు ఏం చేయాలో వారికి నువ్వు ఆయా సహాయం చేసి ఆ పరిస్థితి నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.